వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే? జై కల్కి. అక్షరాల 600 కోట్లు. లేదు, కల్కి చేయొద్దు. తెలుగులో వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ హిందీలో ఎక్కువ ఉన్నాయి. హాయ్ అందరికీ. నేను నా ఫస్ట్ వీడియో చూసి చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ వైబ్. మంచిగా అనిపించింది. ప్రీవియస్ వీడియోస్ కంపేర్ చేసుకుంటే ఏ వీడియోకి ఇంత మంచి రెస్పాండ్ రాలేదు. పాత వీడియోస్ చాలా ఇయర్ బ్యాక్ అప్లోడ్ చేస్తాను, బట్ కంపేర్ టు ఆ వీడియో చేసుకుంటే ఫస్ట్ వీడియోకి కమెంట్స్ కానీ లైక్స్ కానీ అండ్ రీచ్ కానీ మంచిగా వచ్చింది. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. కల్కి ట్రైలర్ చూసారో తెలియదు, చూసా. చాలా బాగా నచ్చింది ట్రైలర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ రేంజ్లో ఉంటుందని. చెప్పాలంటే నాగ్ అశ్విన్ గారి ఒక లోకాన్ని క్రియేట్ చేశాడు. రియల్లీ హైట్స్ ఆఫ్, రియల్లీ చాలా బాగా చేశాడు. మూవీ బడ్జెట్ వచ్చేసి అది 600 కోట్లు. అక్షరాల 600 కోట్లు. పశుపతి యాజ్ వీరన్న రెబల్ ఫ్రమ్ శాంబలా అని ఉంది. అయితే తెలుగులో స్క్రీన్ పైన కూడా వేస్తాను, ఒకసారి చూడండి. జస్ట్ రీడౌట్ చదువుతాం. సంస్కృతం పేరు హిందూ పురాణాల్లో ప్రస్తావించబడిన నగరం పేరు నుండి తీసుకోబడింది. బహుశా ఉత్తరప్రదేశ్లోని సంబాల్ను సూచిస్తుంది. ఈ ప్రదేశం యొక్క పౌరాణిక ఔచిత్యం విష్ణు పురాణంలో ఒక ప్రవచనంతో ఉద్భవించింది. దీని ప్రకారం శాంబల విష్ణు యొక్క తదుపరి అవతారమైన కల్కి జన్మస్థలం అవుతుంది. అతను కొత్త యుగానికి అంటే సత్యయుగానికి నాంది పలికాడు మరియు భవిష్యత్ బుద్ధుడైన మైత్రేయ యొక్క ప్రవచించబడిన పాలక రాజ్యం. అండ్ ఇక్కడ ఈ సీన్ మాత్రం అసలు చాలా బాగా, అంటే ఒక వాడిపోయిన చెట్టు మొత్తం చుట్టూ చూసుకుంటే మొత్తం మీకు వాడిపోయి ఉంటుంది, బట్ ఆ ఆకులు మాత్రం గ్రీనరీ ఉంటాయి. సో అదొక పాజిటివ్ హోప్కి సైన్ లాంటిది. అండ్ ఇమీడియట్లీ నెక్స్ట్ వచ్చేసి ఒక అడుగు కింద ఒక చేతు. అది మన క్రియేటింగ్ ఆఫ్ దట్ ఏమంటారు క్లిప్ మాత్రం హైలైట్. టోటలీ ట్రైలర్ గురించి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ చెప్పేది ఒకటే, మరి మీరు అన్ని రికార్డులు బద్దలు కొడుతుందనే అవసరం లేదు. సింప్లీ ఒక్క మాట చెప్పాలంటే, ఖచ్చితంగా ప్రభాస్ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. ఖచ్చితంగా మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది కంపేర్ అంటే చూసాను, నేను వీడియోస్ కొన్ని చూస్తాను. ఎలా అంటే తెలుగులో వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ హిందీలో ఎక్కువ ఉన్నాయి. కంపేర్ అట్లా చేయకండి. ఎందుకు అంటే తెలుగు అనేది లాంగ్వేజ్, అది ఒక రీజనల్ లాంగ్వేజ్, ఓన్లీ మన ఏపీ తెలంగాణలో ఉంటుంది. హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్, అది మీకు ఇండియా వైడ్లో ఉంటుంది. కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ దట్. దానికి మనం అన్నీ మాట్లాడడం అవసరం లేదు. ట్రైలర్ బాగుంది అండ్ మూవీ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. హోప్ ఫర్ ద బెస్ట్. ఏ హీరో కూడా తన మూవీని ఇదని కాదు, జనరల్గా చెప్తున్నాను, ఫ్లాప్ అవ్వాలని ఎవరు మూవీ తీయరు. ఏదో కాన్సెప్ట్ అండ్ కొత్తగా ఇన్నోవేటివ్గా చేద్దాం, ఏదో ఇన్నోవేటివ్గా క్రియేట్ చేద్దాం సంథింగ్ అంత ఆ ఉద్దేశంతో మూవీ తీస్తారు, కానీ ఎవరు కావాలని తీయరు. విష్ గుడ్ లక్ ప్రభాస్ గారు అండ్ హిస్ ఫ్యాన్స్. జై కల్కి. లేదు, కల్కి చేయొద్దు. అది మూవీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్.